హలో ఎవ్రీవన్, రాణి గారి కథల వెలుకి స్వాగతం. నేను మీ రాణి. మనవు నిలిచేనా మనసు గెలిచేనా ఎపిసోడ్ నెంబర్ 34. అశోక్, ఛా, నువ్వసలు ఆడదానివేనా? అప్పుడు మోక్ష పెళ్లి చేసుకున్న జగత్ని కావాలి అనుకున్నావు. ఇప్పుడు తను పెళ్లి చేసుకోబోతున్న రుద్ర కావాలి అనుకున్నావు. ఈ విషయం బయట తెలిస్తే అలాంటి తల్లికి పుట్టినందుకు ఇలాంటి బుద్ధులే వస్తాయి అని ఎన్నెన్ని మాటలు అంటారో తెలుసా? మాటలు అనడం పక్కన పెట్టు. నీ లైఫ్, రుద్ర లైఫ్, మోక్ష లైఫ్ ఏమవుతాయో ఆలోచించావా అని అంటాడు గట్టిగా. లల్లి మోకాళ్ళల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అశోక్కి కూడా బాధగా అనిపించి, లల్లి, ఏంటి పిచ్చి పని? నీ లైఫ్ నువ్వే చేతులారా స్పాయిల్ చేసుకున్నావు కదా అని అంటుంటే, లల్లి, నేనేం మనస్వి జీవితం నాశనం చేయాలనో, ఈ విషయం నలుగురి ముందు బయట పెట్టి ఈ పెళ్ళి ఆపి రుద్రమామను నా సొంతం చేసుకోవాలి అనో ఇలా చేయలేదన్నయ్య. నా మెడలో తాళి కట్టిన నా భర్తకు నా సర్వస్వం అర్పించుకోవాలి అని, నా అదృష్టం బాగుండి నా కడుపు పండితే పుట్టే బిడ్డతో జీవితాంతం సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకొని ఇలా చేశాను. అంతేకాని స్వార్థంతో కాదు. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియనివ్వను. ఈ పెళ్ళి కాగానే దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే అశోక్కి, సృజనకి కూడా బాధగా అనిపిస్తుంది. సృజన, నేను మోక్షతో మాట్లాడతానండి. మీరు రుద్రగారి మీద ఇంత ప్రేమను పెంచుకొని అతనికి దూరమై మనశ్శాంతిగా బ్రతకలేరు. మోక్ష ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అని చెప్తుంది కళ్ళు తుడుచుకుంటూ. అశోక్, అవును లల్లి, నేను నిన్ను ఇలా వదిలేయలేను. తనకు ఎలాగోలా నచ్చజెప్పి మీ బంధం కొనసాగేలా తనను ఒప్పిస్తాను అని అంటుంటే, లల్లి, అప్పుడు నిజంగానే అమ్మకు నాకు తేడా ఉండదన్నయ్యా. అప్పుడు తెలియక మోక్ష సంతోషాన్ని లాగేసుకున్నాను. ఇప్పుడు తెలిసి ఆ తప్పు చేయలేను. నా గురించి ఆలోచించద్దు. చెప్పాగా, నా అదృష్టం బాగుంటే నేను మామ బిడ్డకి తల్లిని అవుతాను. ఆ బిడ్డను అపురూపంగా పెంచుకుంటూ బతికేస్తాను అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది. సృజన, ఏంటి సార్ ఇది? ఇన్ని రోజులు మోక్ష బాధ చూసి నేనే లలిత గారిని తిట్టుకున్నాను. ఇప్పుడు తన బాధ చూస్తుంటే పాపం అనిపిస్తోంది. మోక్షకి జరిగింది చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. అశోక్, కానీ నిజంగానే లల్లి క్యారెక్టర్ అందరి దృష్టిలో దిగజారిపోతుంది సృజన. మా అమ్మ నాన్నల వల్ల జరిగిన పాపాలకు, లల్లి తొందరపాటు వల్ల మోక్ష అనుభవించిన క్షోభకు ఇదే ప్రాయశ్చిత్తం ఏమో. వదిలేసేయ్ అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపటికే ఇల్లంతా సందడి మొదలయ్యింది. పెళ్లి మండపం దగ్గర రఘుపతి అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేయించాడు. చిన్నప్పటి నుండి కూతురికి ఏ అచ్చట ముచ్చట తీర్చలేకపోయాడు అని, ఇది తన జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలి అని అతని ఆశ. ఇక్కడ జగత్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. భార్గవ్, అది కాదురా, ఒక్కసారి మాట్లాడి చూడు, మోక్ష అర్థం చేసుకుంటుంది. తప్పైంది అని తనని కన్విన్స్ చేయి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే, జగత్, తనకి నా మీద కోపం ఉంటే కాళ్ళు పట్టుకొనైనా క్షమాపణ చెప్పి కోపాన్ని పోగొట్టడానికి ప్రయత్నించేవాడిని. కానీ తనది కోపం కాదు, అసహ్యం. అది ఈ జన్మకు పోదు. తెలిసి ఇంకా తనని టార్చర్ చేయలేను. ఇష్టమైన మనిషితో సంతోషంగా జీవితం మొదలు పెట్టబోతోంది. అదే చాలు నాకు అని చెప్పి బ్యాగ్ తీసుకొని బయటకి నడుస్తాడు. భార్గవ్, అది కాదురా అని ఇంకా నచ్చజెప్పబోతుంటే, జగత్, ప్లీజ్ భార్గవ్, ఇక నన్ను కన్విన్స్ చేయాలి అని ప్రయత్నించి నీ టైం వేస్ట్ చేసుకోకు అని బ్యాగ్ తీసుకొని అప్పటికే రెడీగా ఉన్న క్యాబ్లో కూర్చుంటాడు. కార్ ఎయిర్పోర్ట్ వైపు బయలుదేరుతుంది. అమ్మ, నాన్న, సౌమ్య అందరూ మోక్ష సంతోషాల్లో పాలు పంచుకుంటున్నారు. నాకు ఆ అదృష్టం కూడా లేదు. నేను వెళ్తే ఏ నిమిషమైనా పెళ్ళి ఆపేస్తానేమో అని అనుకుంటూ సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. పూజారి గారు రుద్రతో పూజ చేస్తూ, అమ్మ, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కూతుర్ని తీసుకురండి అనడంతో ఆడవాళ్ళంతా వెళ్ళి పట్టు చీరలో పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబు చేసిన మోక్షని తీసుకువచ్చి రుద్ర పక్కన కూర్చోబెడతారు. డ్రైవర్, సార్ ఎయిర్పోర్ట్ వచ్చింది అని చెప్పడంతో కళ్ళు తెరిచి అతనికి మనీ ఇచ్చేసి వాచ్ చూసుకుంటూ, సరిగ్గా ముహూర్తం టైం అని అనుకుని
గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అతని కళ్ళ నుండి జలజల కన్నీళ్లు జారుతాయి. మండపం దగ్గర గట్టిమేళం భజంత్రీలు అని అంటూ ఉంటే మంగళ వాయిద్యాల మధ్య బంధుమిత్రుల ఆశీర్వాదాలతో రుద్ర మేనకోడలిని శ్రీమతిగా మార్చుకుంటాడు. 2 నిమిషాలకు ఫోన్కి మెసేజ్ వచ్చిన సౌండ్కు తేరుకున్న జగత్ ఫోన్ తీసి చూస్తాడు. వరుణ నుండి వాట్సాప్లో ఏవో ఫోటోలు వచ్చినట్టుగా ఉంటుంది. జగత్, ఎందుకమ్మా నన్ను ఇంకా చంపుతావు? మోక్ష మెడలో ఇంకో వ్యక్తి తాళి కట్టడం చూస్తే నేను బ్రతికి ఉండలేనేమో అని అనుకుంటూ ఆ ఫోటోలు డౌన్లోడ్ కూడా చేయకుండానే డిలీట్ చేసేస్తాడు. కాసేపటి తర్వాత విమానం రివ్వున గాల్లోకి ఎగిరి జగత్ని భార్యకు భారతదేశానికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. 3 సంవత్సరాల తర్వాత భార్గవ్, రే మా పెళ్ళికి కూడా రావా? ఒట్టి నా పెళ్ళి అయితే ఏమో అనుకోవచ్చు, నా పెళ్ళి నీ చెల్లితో. ఇంట్లో అందరూ వెంటనే పెళ్ళి చేసేయాలి అని మాట్లాడుకుంటున్నారు. ఇంకో 1 వీక్లో ముహూర్తం ఉందట. తర్వాత అంటే 6 or 7 months మా పేరు పలంతో ముహూర్తం లేదు అని చెప్పారు పూజారి గారు. కానీ సౌమ్య నువ్వొచ్చే వరకు పెళ్ళి వద్దు అంటోంది అని అంటాడు ఫోన్లో మాట్లాడుతున్న జగత్తో. జగత్, రావాలి అని ఒక్కగానొక్క చెల్లి పెళ్ళి నా చేతుల మీదుగా చేయాలి అని నాకు ఉంది కానీ అని అంటుంటే సౌమ్య భార్గవ్ నుండి ఫోన్ లాక్కొని, ఏంటన్నయ్య కానీ? అరే నిన్ను డైరెక్ట్గా చూసి 3 సంవత్సరాలు అవుతోంది. ఎంత బాధగా ఉందో తెలుసా? నీకు అమ్మ నాన్న నేను వద్దు కదా అని వెక్కుతూ చెప్తున్నా. నువ్వు వస్తే నా పెళ్ళి, లేదంటే లేదు, ఇది ఫిక్స్ అని కాల్ కట్ చేసేస్తుంది. జగత్ బాధగా ఫోన్ వైపు చూస్తూ ఉండిపోతాడు. భార్గవ్, వాడు ఎందుకు రాలేదో మనకి తెలుసు కదా సౌమ్య, అలా మాట్లాడితే ఫీల్ అవ్వడా? సౌమ్య, అలా అని ఎన్నేళ్ళు అన్నయ్య అలానే ఒంటరిగా బాధపడుతూ ఉండిపోతాడండి, అందుకే అలా మాట్లాడితే అయినా వస్తాడు అని అంటుంటే భార్గవ్, నా పెళ్ళాంకి తెలివి ఎక్కువైపోయింది అని సౌమ్య భుజం చుట్టూ చెయ్యి వేయబోతే సౌమ్య, పెళ్ళాం కాదు కాబోయే పెళ్ళాం, మా అన్నయ్య వస్తేనే అది కూడా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భార్గవ్ రాకాసి 2 సంవత్సరాలుగా వెంట తిప్పుకుంటూ అన్నయ్య వస్తేనే పెళ్ళంట అని కొనుక్కుంటూ హాల్లోకి వెళ్తాడు. వరుణ, ప్రభాకర్, భార్గవమ్మ భాగ్యలక్ష్మి, నాన్న మధుసూదన్ అందరూ కూర్చొని వీళ్ళ పెళ్లి విషయం గురించే మాట్లాడుతూ ఉంటారు. సౌమ్య వెళ్ళి భాగ్యలక్ష్మి పక్కన కూర్చొని ఆవిడ భుజంపై తలవాలుస్తుంది. మధుసూదన్, ఏమైంది తల్లి, ఇప్పటి వరకు బానే ఉన్నావుగా, ఏరా ఏమన్నావమ్మాయిని అని అంటారు అక్కడికి వస్తున్న భార్గవ్ని. భార్గవ్, నాన్న నేనేమంటాను, జగత్కి ఫోన్ చేసి విషయం చెప్పాను, కానీ వాడు రావడానికి ఇష్టం లేదు అన్నట్టే మాట్లాడాడు, అందుకే సౌమ్య డల్ అయింది అని చెప్తాడు. సౌమ్య, అన్నయ్య వచ్చే వరకు పెళ్ళొద్దు అంటుంది ఆవిడ భుజంపై నుండి లేస్తూ. వరుణ, సౌమ్య ఇప్పటికే చాలా లేట్ చేశాం, భార్గవ్, వదిన, అన్నయ్య చాలా వెయిట్ చేశారు మన కోసం, ఇంకా అంటే పద్ధతి కాదు. భార్గవ్ మనింట్లో మనిషిగా పెరిగినవాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు, కానీ వేరే వాళ్ళంటే ఇంత ఓపికగా ఉండేవారా? ఇక మీ అన్నయ్య వచ్చినా రాకపోయినా నీ పెళ్ళి జరిగిపోతుంది అని చెప్తారు కాస్త కోపంగా. భాగ్యలక్ష్మి, అయ్యో అలా అనకు వదిన, తోడబుట్టినవాడు దగ్గర లేకుండా పెళ్లి చేసుకోవాలి అని ఏ ఆడపిల్ల మాత్రం కోరుకుంటుంది? అయినా మా కోడలు బాధగా మా ఇంట్లో అడుగు పెట్టడం మాకు నచ్చదు. తను సంతోషంగా నా ఇంట్లో కోడలిగా దీపం పెట్టాలి, మేము ఎదురు చూస్తాం అని చెప్తారు సౌమ్య తల నిమురుతూ. సౌమ్య, థ్యాంక్స్ అత్తయ్య అని ఆవిడని సైడ్ నుండి హక్ చేసుకుంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే జగత్ దగ్గర నుండి మెసేజ్ రావడంతో భార్గవ్ ఓపెన్ చేసి చూస్తాడు. భార్గవ్, ప్రాబ్లం సాల్వ్, జగత్ రేపే బయలుదేరుతున్నాడంట, వారం రోజుల ముహూర్తమే ఫిక్స్ చేయమని మెసేజ్ చేశాడు అని చెప్తాడు హ్యాపీగా. మిగిలిన వాళ్ళు కూడా సంతోషంగా పెళ్లి పనుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎయిర్పోర్ట్లో కార్తో రెడీగా ఉన్న భార్గవ్ జగత్ని చూడగానే గట్టిగా హత్తుకొని, ఎలా ఉన్నావురా అని అడుగుతాడు ప్రేమగా. జగత్ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు. భార్గవ్ బ్యాగ్ తీసుకోబోతుంటే, కొత్త పెళ్లి కొడుకువి, కాబోయే బావవి, నీతో బ్యాగ్ ఎలా మోయిస్తాను రా అని అతనే బ్యాగ్ తీసుకొని కార్ దగ్గరికి వస్తాడు. కాసేపటి తర్వాత అందంగా అలంకరించిన తన ఇంటి ముందు ఆగుతుంది కార్.
ఇంటి ముందు పచ్చటి పందిరి, మావిడాకులు, బంతి పూలతో అలంకరించి ఇంటి నిండా చుట్టాలు, చిన్న పిల్లల కేరింతలతో పెళ్ళిళ్ళు అని తెలిసేలా ఉంది అక్కడి వాతావరణం. జగత్ దిగగానే అక్కడే పట్టు పరికిణిలో ముద్దులొలికే చిన్న పాప మీద పడుతుంది అతని దృష్టి. 2 ఏళ్లుంటాయేమో. బుల్లి బుల్లి అడుగులు వేస్తూ తోటలో సీతాకోక చిలుకలా తిరుగుతూ ఉంది. జగత్ హౌ క్యూట్, ఆ పాపెవరు అని అడుగుతాడు భార్గవ్ని. భార్గవ్ రుద్ర కూతురు అని చెప్తాడు నవ్వుతూ. జగత్ ముఖములో నవ్వు మాయమైపోతుంది. ఓ అని తననే చూస్తూ, అచ్చం మోక్షలానే ఉంది, అన్నీ అమ్మ పోలికలే వచ్చినట్టున్నాయి అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు తనని. నిజంగానే ఆ పాపను చూస్తుంటే మోక్ష పోలికలు కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. ఇదండి ఈ ఎపిసోడ్. మోక్ష రుద్రాలని చూసి జగత్ ఎలా ఫీల్ అవ్వబోతున్నాడు? లలి ఏమైంది ఇంతకీ? జగత్ లైఫ్ ఒంటరిగా మిగిలిపోతుందా? ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.